హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. విద్యార్థులు, రైతులు అలాగే మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు. అయితే ఆ పథకాలు ఏంటి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో అమలు కాబోతున్న మొదటి పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 2 రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఈ పెన్షన్ల పంపిణీలో ఈసారి కొత్త పరికరాలతో అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. డివైజులు పనిచేయకుండా ఇబ్బందులు పెడుతున్న వారికి, బయోమెట్రిక్స్ సరిగ్గా పడని వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏప్రిల్ నెల నుంచి కొత్త పరికరాలతో పెన్షన్లు పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు కొంతమందికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారండి. ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి హాస్టల్లో ఉన్నటువంటి వారికి, అలాగే స్కూల్స్లో దూరంగా ఉండి వేరే ఊర్లో చదువుకుంటున్న వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్న కారణంగా బ్యాంక్ అకౌంట్లో జమ చేసేందుకు దాదాపుగా 10,000 మంది విద్యార్థులకు ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ నెల నుంచే ఎవరైతే మార్చిలో అప్లికేషన్ పెట్టుకుని ఉంటారో ఏప్రిల్ నుంచే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి ఖాతాల్లో అయితే జమ చేస్తారు. ఇంకా ఎవరైనా దివ్యాంగ విద్యార్థులు ఉంటే వారు కూడా ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసే ప్రక్రియను చేసుకోవాలి అంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క స్టడీ సర్టిఫికేటు, అలాగే మీరు స్కూల్ లేదా కాలేజ్లో చదువుతుంటే ఆ యొక్క ఐడి, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా ఖాతాల్లో జమ చేసేందుకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆ ప్రాసెస్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఏప్రిల్ నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ. ఈ యొక్క రేషన్ పంపిణీ మనకు ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. ఈ రేషన్ పంపిణీలో బియ్యం, కందిపప్పు, పంచదార, అలాగే జొన్నలు, కొన్ని ప్రాంతాల్లో రాగులు కూడా పంపిణీ అయితే చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఈ నెలలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏప్రిల్ ఇస్తున్నటువంటి రేషన్ అనేది కట్ చేస్తామని చెప్పారు. ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రేషన్ అనేది ఇస్తామని చెప్తున్నారు. సో కొన్ని ప్రాంతాలలో అయితే ఈ యొక్క ఈకేవైసీ చేసుకొని కారణంగా రేషన్ కార్డులు కూడా తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మరో పథకం అమలు కాబోతుందండి. దీపం 2 పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం. ఈ గతంలో ఎవరైతే సిలిండర్లు ఒకరు తీసుకుని ఉంటారో వాళ్ళు 2వ సిలిండర్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఏప్రిల్ నెల నుంచి అయితే బుకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో గతంలో ఎవరైతే ఫస్ట్ సిలిండర్ రాలేదో వాళ్ళు కూడా క్లియర్ చేసుకుని, అంటే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు, అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా తప్పు ఇచ్చినట్లయితే అవి క్లియర్ చేసుకునే వాళ్ళు ఉంటే క్లియర్ చేసుకొని దీపం 2 పథకానికి మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకి మొదటి సిలిండర్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ ఫస్ట్ సిలిండర్ రాలేదో వాళ్ళు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కనుక్కోండి, మీకు ఎందుకు ఈ సిలిండర్ రాలేదని వారు క్లియర్ అయితే చేస్తారు. సో మనకు ఏప్రిల్ నెల నుంచి దీపం 2 పథకం ప్రారంభమవుతుంది. సో 2వ సిలిండర్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వబోతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా బుకింగ్స్ చేసుకోండి. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం. ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తారండి. అయితే ఈ పథకాన్ని మే నెలలో డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో డబ్బులు విడుదల చేస్తే కనుక మనకు ఏప్రిల్ నెలలో ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది విడుదల చేస్తారు. విధి విధానాలు, అర్హులు ఎవరు, పూర్తి
వివరాలు కూడా మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో మనకు ఏప్రిల్ నెలలో ఈ పథకాన్ని అర్హులు ఎవరు పూర్తి డీటెయిల్స్ తీసుకుంటారు, డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఆల్రెడీ తీసుకున్నారు కనుక మనకి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అంటే కనుక మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20వ విడత డబ్బులను ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మంత్రి, ఆయన కూడా వెల్లడించడం జరిగింది. సో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మేలో ఈ డబ్బులు అయితే 20వ విడత డబ్బులు విడుదల చేస్తారు. అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 1వ విడత డబ్బులు కూడా విడుదల చేస్తారు. సో మనకు ఈ ఏప్రిల్ నెలలో అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేస్తారండి. విధి విధానాలు, అర్హులు ఎవరు, పూర్తి డీటెయిల్స్ అయితే విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి స్పౌజ్ పెన్షన్లు కూడా ప్రతి నెలలో ఓపెన్లో ఉంటాయండి. ప్రతి నెల కూడా ఈ స్పౌజ్ పెన్షన్లకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటి యజమాని వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆ యజమాని సడన్గా మరణించినట్లయితే ఆ యజమాని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు విడో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇది నవంబర్ నెల నుంచి ఈ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. సో మనకు ఒకవేళ మార్చి నెలలో కనుక యజమాని మరణించి ఉన్నట్లయితే ఏప్రిల్ నెల నుంచే ఈ యొక్క పెన్షన్లు అనేది విడో పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్కి వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని. అలాగే 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్లు కూడా మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మనకు తెలియజేసే అవకాశం అయితే ఉంది. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మనకు సదరం స్లాట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారు సదరం స్లాట్స్ ఓపెన్ ఎప్పుడు అవుతాయని చూస్తున్న వారు ఉన్నట్లయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయండి. మీరు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి, సదరం సర్టిఫికేట్ తీసుకోవడానికి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.